కడప జిల్లా ప్రొద్దుటూరు సిబిఐటి కళాశాల మైదానంలో సాయంత్రం జరగనున్న ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలకు కడప జిల్లా ప్రొద్దుటూరు ముస్తాబైంది. ప్రొద్దుటూరు సమీపంలోని సిబిఐటి కళాశాలలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి అంగరంగ వైభవంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ఈటీవీ మెగా ఈవెంట్ కోసం ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సిబిఐటి కళాశాల మైదానంలో దాదాపు 10,000 మందికి పైగానే కూర్చొని ప్రత్యక్షంగా ఈ వేడుకలను వీక్షించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రముఖులు అదేవిధంగా ఈ పుర ప్రముఖులు ప్రొద్దుటూరు మైదుకూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా పాసులు తీసుకొని ఈ ప్రొద్దుటూరు సిబిఐటి కళాశాలలో నిర్వహించే ఈటీవీ మెగా ఈవెంట్ వేడుకలకు సాయంత్రం కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడానికి కూడా అందరూ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ ఈటీవీ నిర్వాహకులు అదేవిధంగా ఈటీవీ ఈవెంట్ యాజమాన్యం అంతా కూడా అందరికీ పాసులు కూడా పంపిణీ చేసింది. ఒక్కొక్కరికి ఒక్క పాసు చొప్పున, అంటే ఒక్క పాసు ఉన్నవారు మాత్రమే ఒక్క పాసుకి ఒకరు మాత్రమే లోపలికి అనుమతించే విధంగా ఇక్కడ పటిష్టమైనటువంటి నిబంధనలు కూడా పాటిస్తున్నారు. ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నటువంటి ప్రధాన వేదిక, ఈ వేదికలోని సిబిఐటి కళాశాల ప్రధాన వేదికలోనే సాయంత్రం విద్యుత్ దీపాల అలంకరణలతో రంగురంగుల అలంకరణలతో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా అలరించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఈవెంట్ కోసం సినీ రంగానికి చెందినటువంటి గాయకులు గీతా మాధురి, రేవంత్, సాహితీ చాగంటి, పృథ్వీ చంద్ర తమ పాటలతో ఉర్రూతో ఊగించనున్నారు. అదేవిధంగా త్రియోరి బ్రాండ్ తన సంగీతంతో కూడా ఈ ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రత్యేక సంగీత కచేరీని కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈటీవీ డి షో ఫేమ్ పండు అదేవిధంగా తేజస్విని భూమికలు కూడా తమ డ్యాన్సులతో అలరించనున్నారు. అనేక పాటలకు వాళ్ళు నృత్యాలు చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రేక్షకులకు కావచ్చు ప్రముఖులు అందరి నుంచి అలరించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ప్రధానంగా ఈ ఈటీవీ మెగా ఈవెంట్కు ప్రయోక్తగా ప్రముఖ వ్యాఖ్యాత ప్రముఖ యాంకరు సుమా కనకాల ఇక్కడికి రానున్నారు. ఆమె ఆధ్వర్యంలో ఆమె ఈ ఈవెంట్కి అంతటికి కూడా యాంకర్గా నిర్వహించనున్నారు. ఆమె చెప్పేటువంటి మాటలు వ్యాఖ్యాతలు ఎన్నో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కావచ్చు, ఆమె ఇంటర్వ్యూలు ఈటీవీలో నిర్వహించే అనేకమైనటువంటి ప్రముఖ షోలకు ఆమె యాంకర్గా వ్యవహరించారు. ఆ సుమా సాయంత్రం ఇక్కడికి రానున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఆమెను చూసేందుకు కూడా ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ యాజమాన్యం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. సిబిఐటి కళాశాల మైదానంలో దాదాపు 10,000 మంది పైగా కూర్చొని ప్రత్యక్షంగా ఈ వేడుకలను ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి అనుమతించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పాసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే 2 గేట్ల నుంచి A1 అదేవిధంగా B1 B2 గేట్ల నుంచి కూడా లోపలికి అనుమతిస్తారు. ఇక్కడికి వచ్చేటువంటి ఈవెంట్కి వచ్చేటువంటి వాహనాలు ఇవన్నీ కూడా ఈ కళాశాల మైదానము రైట్ సైడ్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా చేపడుతున్నారు. ఈ పార్కింగ్ వాహనాలతో వచ్చేటువంటి వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరుస క్రమంలో అక్కడ పార్కింగ్ వాహనాలను కూడా పార్కింగ్ చేసిన తర్వాతనే పాసులు ఉన్నవారు అదేవిధంగా రిస్ట్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ రిస్ట్ బ్యాండ్ను చేతికి అంటించుకొని లోపలికి రావాలని కూడా నిబంధనలు తెలియజేస్తున్నా. ఆ మేరకు వరుస క్రమంలో పాసులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలకు వచ్చి వీక్షించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు తమ సూచనలు తెలియజేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ సిబిఐటి కళాశాల మైదానంలో ఈటీవీ 50 ఈనాడు 50 ఈటీవీ 30 మెగా ఈవెంట్ కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రొద్దుటూరు సిబిఐటి కళాశాల నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.